చూడండి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కొన్ని టాపిక్స్ అనేది కామెంట్ చేశారు. సో ఐ విల్ గో విత్ ద వన్ బై వన్. సో దెన్ ఐ స్టార్ట్ ద సెషన్. ఓకే, షాపింగ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ అండ్ హౌ టు థింక్ మెటా అడ్వర్టైజ్మెంట్ అండ్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ హౌ టు ప్రిపేర్ యాడ్ కాపీస్ అండ్ హై కాంపిటీషన్ కీవర్డ్స్. ఓకే, సో ఈ టాపిక్ అనేది రిక్వెస్ట్ చేశారు. డెఫినెట్లీ ఐ విల్ కండక్ట్ ఏ లైవ్ వర్క్ షాప్. ఓకే, సో లైవ్ వర్క్ షాప్ ఒక 2 hours లైవ్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తాను. సో యూ కెన్ జాయిన్ in that live workshop, okay, on this specific topic. And another person, keyword research with AI and keyword tools and SEO SMM strategies. Okay, see this guy Naveen. Okay, so Naveen, definitely I will do conduct live workshop. Okay, so not 1 hour కాకుండా 2 hours లైవ్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తాను. కీవర్డ్ రీసెర్చ్ అండ్ ఏఐ కీవర్డ్ ఎవ్రీథింగ్ అనేది మనము అందులో డిస్కస్ చేద్దాము. ఎస్సీఓకి సంబంధించిన కూడా డిస్కస్ చేద్దాము. సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీస్. లెట్ మీ క్లారిఫై వన్ థింగ్ నవీన్. స్ట్రాటజీస్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, మైట్ బి నా స్ట్రాటజీస్ డిఫరెంట్ గా ఉండొచ్చు, మీ స్ట్రాటజీస్ బెస్ట్ గా ఉండొచ్చు. స్ట్రాటజీస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఆర్ ద బెస్ట్ స్ట్రాటజీస్ అనేది వీటి మీద కూడా స్పెషల్ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేద్దాము. విల్ గో విత్ ద 2 hours. ఓకే, 2 hours చేద్దామా, 1 hour చేద్దామా? ఓకే, సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ లైవ్ ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ ది అవర్ వాట్సాప్ ఛానల్ గ్రూప్, ఓకే, సో మీరు కామెంట్ చేయండి 1 hour or 2 hours. అండ్ కాంటెంట్ క్రియేషన్ ఫర్ యాడ్ క్యాంపెయిన్స్ విత్ ఏఐ. వెరీ గుడ్. ఓకే, సో ఇట్స్ గుడ్ టాపిక్. సో వీటి మీద కూడా విల్ గో విత్. సో ఇక్కడ మీరు అడిగిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి 2 hours వర్క్ షాప్ అనేది కండక్ట్ చేద్దాము. అది మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ టైం. ఓకే, సో గో విత్ ద మార్నింగ్ టైం ఒకసారి చూద్దాము. సో బెస్ట్ ఫ్రీ ఏఐ టూల్స్ ప్రాక్టికల్లీ. యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఇస్ అంటే ఏఐ టూల్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఏఐ టూల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి దెర్ ఈస్ ఏ లాజిక్, రైట్? ఒకసారి మీరు వాటిని ఏమంటాము, అగ్రిగేటర్స్ అంటాము. ఏఐ టూల్స్ అగ్రిగేటర్స్ లోకి వెళ్తే యూ కెన్ ఫైండ్ ఇన్ఫినిటీ ఏఐ టూల్స్. ఓకే, అన్ని ఒకే చోట ఉంటాయి. అండ్ వీడియో అండ్ ఫోటో క్రియేట్ త్రూ విత్ ఏఐ టూల్స్ లైక్ ప్రో విత్ యూజీసీ యాడ్స్. ఓకే, yes, fine, definitely we can create that. So what I suggested, so digital marketing purpose అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ లో ఓన్లీ టూల్స్ తెలుసుకోవాలి అంటే ఇట్ వోంట్ హెల్ప్. మీరు కాన్సెప్ట్ తెలుసుకున్నారు అనుకోండి, ఏ టూల్స్ అండ్ యూజీసీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు డెఫినెట్లీ. సో విల్ కండక్ట్ వన్ లైవ్ వర్క్ షాప్ ఆన్ దిస్ ఆల్సో. వీడియో ఎడిటింగ్ ఫుల్ ట్యూటోరియల్ ఫ్రమ్ స్క్రాచ్. సో విచ్ కైండ్ ఆఫ్ ద వీడియో ట్యూటోరియల్? ఓకే, క్యాన్వా నుంచా ఆర్ ఎల్స్ క్యాప్ కట్ దా, లేదంటే ప్రీమియర్ ప్రో అడుగుతున్నారా? సో క్లారిఫై వన్ థింగ్. సో డెఫినెట్లీ విల్ కండక్ట్ క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, సో ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ టాపిక్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ లో డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్ గా విల్ కండక్ట్ ద వన్ లైవ్ వర్క్ షాప్. ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బెస్ట్ గా క్యాన్వా ఎలా క్రియేట్ చేయాలి అనేది. And as another one, SEMrush and Ahref tools and Ubersuggest and Moz, there are many tools. Okay, ఆ టూల్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం SEO పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ వీడియో క్రియేషన్ AI. ఓకే, డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్ దాట్. ఓకే, వీడియో క్రియేషన్ ఏఐతో ఏ విధంగా చేస్తాము అనేది. ఓకే, సో ఐ క్లారిఫైడ్ ఆల్ యువర్ కాంటెంట్, రైట్? నెక్స్ట్ వీక్ లో మోస్ట్లీ కాంటెంట్ మీద మనం వీడియోస్ చేద్దాం. నెక్స్ట్, hello, hi Chandrasekhar. Hi sir. Good evening, sir. Chandrasekhar. Sir, good evening sir. So how is doing? Fantastic sir. Not good at all. But okay sir, fine. Okay, so what do you do? So 2 hours sir, definitely we will conduct. Okay, Chandrasekhar 2 hours చేద్దాం. sir. మీరు డిజిటల్ మార్కెటరా? లేదు సార్, యాక్చువల్లీ నేను వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, అంటే చేపిస్తున్నాను. అండ్ దానికి కావాల్సింది డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి అది నేర్చుకుందామని వచ్చాను సార్. ఓకే, క్రియేట్ చేస్తున్నారంటే బిజినెస్ ఓనర్? డ్రాప్ షిప్పింగ్ సార్. డ్రాప్ షిప్పింగ్, ఓకే, గుడ్ ఐడియా. ఓకే, సో డ్రాప్ షిప్పింగ్ వెబ్సైట్ ఈస్ రిక్వైర్డ్. సో రోపోసో అని ఉంటుంది, మీరు అదేమైనా ట్రై చేశారా? రోపోసో మనకి ఇన్బిల్ట్ షాపిఫై లో మనం ఏదైనా వెబ్సైట్ చేస్తే అందులో ఉంటది సార్. కాకపోతే బయట మనకు కంపేర్ చేస్తే అమెజాన్ కంటే కూడా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి సార్ అందులో, రోపోసోలోనా? ఓకే, సో అందుకని ఓన్ వెబ్సైట్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ దట్. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఆల్రెడీ అవుతుంది సార్. yes sir. ఓకే, సో హాయ్ రామచంద్ర యాదవ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా రామచంద్ర యాదవ్, సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వాట్ డు యు డు? జస్ట్ లిజనింగ్. ఓకే, సో ఆల్వేస్ లిజనింగ్ చేస్తే మనము గుడ్ ఐడియాస్ అనేది జనరేట్ అవుతాయి. దెన్ ఫ్రమ్ దేర్ యూ కెన్ ఇంప్లిమెంట్, రైట్?
Okay, sir. Okay. And Shafi, if you are in traveling, right? So mute yourself. It is good for listening this session, right? Or else make even doubts unte you can ask. Hi, sir. Good evening, sir. Hello, hi Shafi. So is your name Shafi? Yeah, yes, sir. Okay. సార్ నేను టాటా ఏఐఏలో యాజ్ ఏ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా పనిచేస్తున్నాను సార్. Mm-hmm. సో మనకి లీడ్స్ అన్నోన్ పర్సన్స్ నుంచి అంటే కొత్త వాళ్ళ నుంచి లీడ్స్ కన్వర్షన్స్ గా మారడం చాలా కష్టంగా ఉంది సార్. అంటే ఆన్లైన్ ప్రెజెన్స్ లో Okay. మనకు మీరు చెప్పారు కదా, ఒక షార్ట్ లో మీరు ఈ రోజు చెప్పారు అదేంటంటే 3-4 కేటగిరీస్ చెప్పారు, దాంట్లో ఇన్సూరెన్స్ కూడా ఉంది. Mm-hmm. Okay. యా, మనము ఆన్లైన్ ప్రెజెన్స్ లో అంటే యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ మనం ఇది లీడ్స్ ని కన్వర్ట్ చేయొచ్చు Mm. కస్టమర్స్ కింద యూజింగ్ ప్రాపర్ స్ట్రాటజీస్ అన్నట్టు మీరు ఒక షార్ట్ లో చెప్పారు సార్. Okay. సో నాకు ఇది ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ప్లాట్ఫామ్? అంటే నాకేందంటే లీడ్స్ అనేటివి కస్టమర్స్ గా జనరేట్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు అన్నోన్ పర్సన్స్ కాబట్టి. నోన్ వాళ్ళు ఎలాగూ మనం చెప్పింది వింటారు, కన్సిడర్ చేస్తారు. కాకపోతే అన్నోన్ ట్రస్ట్ కి అన్నోన్ పీపుల్ కి మనం ట్రస్ట్ బిల్డ్ చేయడం అది ఇంపార్టెంట్ సార్. Correct. యా, సో హౌ దిస్ ప్రోగ్రామ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ? So definitely. So before clarifying your question, okay. So who can join? So you are also one of the category in this list, right? ఎస్ సార్. దీన్ని ఇప్పుడు మనం 2 లిస్ట్ గా డివైడ్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్, ఓకే. వన్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ద జాబ్స్, ఎవరైతే జాబ్స్ ఉంటారో జాబ్ సీకర్స్ కోసం, ఓకే. అండ్ సెకండ్ వన్ ఈస్ ద బిజినెస్ కేటగిరీస్, ఫ్రీలాన్సర్స్ కావచ్చు, మైట్ బి దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత జాబ్ కావచ్చు, జాబ్ సీకర్స్ ఎస్పెషల్లీ వాట్ దేర్ గోల్, ఓకే, లీడ్ జనరేషన్, అంతే కదా. యా, లీడ్ జనరేషన్ ఆర్ ఎల్స్ కాంటెంట్ క్రియేషన్, మోస్ట్లీ ఈ 2 కేటగిరీస్ మీద ఉంటాయి. ఇఫ్ వీఆర్ ఏ ఇండివిజువల్ బిజినెస్ ఓనర్స్, ఓకే, సోలో ఎంటర్ప్రెన్యూర్స్ కనుక అయితే అవర్ ఎండ్ గోల్ ఈజ్ ఆల్సో మోస్ట్ ప్రాబబ్లీ లీడ్ జనరేషన్. గాట్ ఇట్? సి యువర్ సినారియో. సో ఇన్సూరెన్స్ కంపెనీకి మనం బెస్ట్ లీడ్స్ కనుక జనరేట్ చేయాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు గో త్రూ ది స్టెప్ బై స్టెప్, ఓకే, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎన్ ఇండివిజువల్, ఓకే, షాఫీ వెళ్తే మనము త్రూ ది డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, ఓకే. మనకి 2 అబ్స్ట్రాకల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ప్రొఫైల్ బిల్డింగ్, ఓకే. జనరల్లీ ప్రొఫైల్ బిల్డింగ్ వెళ్ళామనుకోండి, సమ్ ఆఫ్ ద ఏజెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ పర్సన్ దే ఆర్ మోర్ షైయింగ్, రైట్? వాళ్ళు స్క్రీన్ మీదకి అంటే కెమెరా ఫ్రంట్ కి రాలేరు, నాట్ ఇంట్రెస్టెడ్ టు విజిబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, రైట్? సో ఫస్ట్ మీరు క్లారిఫై చేయండి, మీరు కెమెరా ముందుకి రావడానికి ఇంట్రెస్టెడా మీ ప్రొఫైల్ బిల్డింగ్ చేయడానికి? నాట్ ఇంట్రెస్టెడ్ సార్. Okay, so not only you, 90% above 90, most of the 90+ percentage of the people not interested, okay. So ఈ ఆప్షన్ రిమూవ్ చేద్దాం. అండ్ సెకండ్ సినారియో సోషల్ మీడియంస్ కదా. సోషల్ మీడియంస్ అయితే మనం యూజ్ చేయొచ్చు కదా. ఎస్ సార్. రైట్, ఓకే. సోషల్ మీడియంస్ ని యూజ్ చేసిన తర్వాత అగైన్ ద సినారియో కాంటెంట్ క్రియేషన్, ఓకే. ఇప్పుడు మీరు కెమెరా అనేది, సో లెట్ ఇట్ రైట్. సో కెమెరా ఫీర్ ఉంది కాబట్టి యూ డోంట్ వాంట్ టు షో యువర్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఇక్కడ కాంటెంట్ క్రియేషన్ అంటే లెట్స్ గో విత్ ద పోస్టర్ క్రియేషన్ ఆర్ ఎల్స్ వీడియో క్రియేషన్, ఓకే. Yeah, I'm doing both the things, sir. Yes, okay. Let me tell you, right? So poster creation and video creation మీరు చేస్తున్నారు. ఎలాంటి పోస్టర్ క్రియేషన్ చేస్తున్నారు అనేది కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్? ఐ కెన్ సీ ఇస్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్. మీ దగ్గర ఏమన్నా ఉంటే యూ కెన్ సెండ్ త్రూ ది వాట్సాప్ ఆర్ ఎల్స్ సమ్వేర్, రైట్? మీరు ఎప్పుడైనా ఇదే వీడియో కింద పింక్ చేయండి, ఓకే, వాట్ ఆర్ యువర్ వీడియోస్ అనేసి. మీ ఫేస్బుక్ ఛానల్ సంబంధించింది కావచ్చు, లేదంటే మీ ఇన్సూరెన్స్ వీడియోస్ కావచ్చు, కామెంట్ చేయండి. సో టీమ్ విల్ సీ దట్, ఐ కెన్ ఆల్సో సీ అండ్ విల్ గివ్ ద రైట్ అడ్వైస్, ఓకే, ఎలాంటి పోస్టర్స్ అనేది వర్కౌట్ అవుతాయి అనేది. అండ్ థింగ్ ఈస్ ఫస్ట్ మనకి ద కామన్ కాన్సెప్ట్ సేల్స్ కన్వర్ట్ అవడానికి, ఓకే, సేల్స్ కన్వర్షన్ జరగడానికి వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ మీరు చెప్పారు, ఓకే, ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి కదా. ఈ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే మనం ప్రొడక్ట్ కి సంబంధించిన అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. Yes, sir. Yes, yeah. ప్రొడక్ట్ అవేర్నెస్ బిల్డ్ చేస్తే దెన్ ఆటోమేటిక్ గా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. కానీ మార్కెట్ లో చేస్తున్నది ఏంటంటే డైరెక్ట్ గా వీళ్ళు లీడ్ అంటే పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు, కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఓకే. సో వీఆర్ ద పర్సన్ ప్రొఫైల్ బిల్డ్ చేసాము. ప్రొఫైల్ బిల్డింగ్ అంటే డైరెక్ట్ గా పోస్టర్ అండ్ వీడియో క్రియేషన్ చేస్తున్నాము. వి గో టు డైరెక్ట్లీ ద పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్, ఓకే. ఈ ఫార్మెట్ అనేది మోస్ట్లీ ఇన్సూరెన్స్ కి సంబంధించిన లీడ్ ఎక్వైజేషన్ లో
ఇండివిజువల్స్ ఎవరైతే మీరు చెప్పారు టాటా ఏఐ అనేసి వాట్ ఎవర్ ద ఇన్సూరెన్స్, ఇలా డైరెక్ట్ గా మనం వీడియో క్రియేషన్ అండ్ పోస్టర్ క్రియేషన్ చేసి పెయిడ్ యాడ్స్ చేస్తే ట్రస్ట్ బిల్డ్ అవ్వదు, లీడ్ కూడా కన్వర్షన్ చాలా తక్కువగా జరుగుతుంది. కానీ ఎవరికి జరుగుతుంది ఈ లీడ్ జనరేషన్ అనేది? హూ ఆర్ ద బిగ్ ప్లేయర్స్? ఇప్పుడు షఫీ కాకుండా ఇఫ్ యూ గో విత్ ఎనీ ఏజెన్సీ, ఓకే, ఏజెన్సీ ఆర్ ఎల్స్ కంపెనీ, ఓకే, కంపెనీ లెట్స్ ఎగ్జాంపుల్ టాటా ఏఐ కంపెనీ డైరెక్ట్ గా ఓకే లీడ్స్ జనరేట్ చేస్తుంది. ఓకే, లీడ్స్ ఎలా జనరేట్ చేస్తుంది? అగైన్ పోస్టర్ అండ్ వీడియో. ఓకే, లీడ్స్ త్రూ ది వీడియో క్రియేషన్ ఆర్ పోస్టర్ ద్వారా మనకి వాళ్ళు పెయిడ్ యాడ్స్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఈ కంపెనీ పెయిడ్ యాడ్స్ చేస్తే దే కెన్ ట్రస్ట్ టాటా. ఓకే, ఎందుకంటే మార్కెట్ లో ఇది నోటెడ్ కదా. ఎస్ సార్. ఓకే, మార్కెట్ లో నోటెడ్ కాబట్టి ఈ పెయిడ్ డైరెక్ట్ గా కంపెనీ పాలసీ ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ చేసింది, పెయిడ్ యాడ్స్ చేశారు, టాటా కంపెనీ మార్కెట్ కి తెలుసు. సో దే కెన్ క్లిక్ ద అడ్వర్టైజ్మెంట్, దే కెన్ గివ్ దే డిడ్ ద ఫార్మ్ ఫిల్లింగ్ అనేది వాళ్ళు చేయగలుగుతారు. కానీ యాజ్ ఏ ఇండివిజువల్ గా మనం డైరెక్ట్ గా పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వదు. ఎందుకు అంటే ఈ రోజుల్లో హైయెస్ట్ సెల్లింగ్ ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఏమున్నాయో తెలుసా? ఇంటర్నెట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి వచ్చే అడ్వర్టైజ్మెంట్ లో హయ్యర్ ప్రయారిటీ అడ్వర్టైజ్మెంట్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వస్తున్నాయి. రైట్, అంటే ఈ నాలెడ్జ్ అనేది అన్ని చోట్ల ఉంది. ఇన్సూరెన్స్ తీసుకోండి, పాలసీ తీసుకోండి, అలాగే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి అనేది ఈ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, అలాగే వీటికి సంబంధించిన నాలెడ్జ్ ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. మన దగ్గర నుంచే తీసుకోవాలి అనేది మనం ప్రత్యేకంగా ఎలా చెప్తాము? ఇప్పుడు టాటా ఏఐకి సంబంధించిన ఇన్సూరెన్స్ ఉంది, ఈ కంపెనీ కంటే కూడా మనం బెటర్ గా ఎలా చెప్పగలుగుతాము? ఒక సింగిల్ పోస్టర్, ఒక సింగిల్ వీడియోలో మనం చెప్పలేము. కాబట్టి మీరు వీటికి సంబంధించిన వీడియోస్ అనేది కంటిన్యూస్ గా క్రియేట్ చేసి అట్లీస్ట్ ఓకే, సో వీడియో క్రియేషన్ లో ఇఫ్ యూ గో విత్ ద స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ అనుకుందాం. ఓకే, ఒక వీడియో క్రియేట్ చేశారు ఇన్సూరెన్స్ కి సంబంధించింది, దాని వీడియో 1 అనుకుందాం. ఫస్ట్ మీరు మార్కెట్ కి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి. ఓకే, సో అవేర్నెస్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ గో విత్ 15 seconds to 20 seconds or else 25 seconds. ఓకే, 25 seconds లో ఇది ఎందుకు తీసుకోవాలి టాటా ఏఐ? సో మీరు మార్కెట్ కంటే కూడా డిఫరెంట్ గా మీరు ఎలా చెప్పగలుగుతారు? ఓకే, వీడియో స్టోరీ టెల్లింగ్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ థింగ్, అవేర్నెస్ క్రియేట్ చేసి దెన్ ఫైనల్లీ లాస్ట్ 5 to 10 seconds సో మీ కాల్ టు యాక్షన్ ఇవ్వండి. ఓకే, ఐఎమ్ షఫీ, ఐఎమ్ ఏ ఏజెంట్ ఇన్ టాటా ఏఐ ఇన్సూరెన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద రైట్ అడ్వైస్ సో యూ కెన్ కాల్ ఆర్ ఎల్స్ యూ కెన్ ఫిల్ ద ఫార్మ్. సో మీరు ఎప్పుడైతే మార్కెట్ కి డిఫరెంట్ గా మెసేజ్ అనేది కన్వే చేయగలుగుతారో దెన్ ఫ్రమ్ దేర్ యూ కెన్ గెట్ ద లీడ్స్. ఓకే, స్పామ్ కాకుండా ఆర్ ఎల్స్ మీకు కన్వర్షన్ రేట్ కూడా అడిగారు, మీరు రైట్ వేలో మీ స్టోరీని కన్వే చేయగలిగితే డెఫినెట్ గా మీకు క్వాలిటీ లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఎ గోల్డెన్ మెథడ్. ఓకే, వీటిని ఇప్పుడు మనము సెకండ్ అప్రోచ్ లోకి వెళ్దాం, ఆల్టర్నేట్ మెథడ్ కి వెళ్దాం. ఇప్పుడు ఆల్టర్నేట్ మెథడ్ కి మనం వెళ్తే లెట్స్ ఎగ్జాంపుల్ సేమ్ ఓకే, నాకు కాంటెంట్ క్రియేషన్ నేను చేయలేను, ఓకే, దీన్ని స్కిప్ చేద్దాం, ఇంత టైం మన దగ్గర లేదు. కావాలంటే ఒక డిజిటల్ మార్కెటర్ కి నేను మనీ పే చేస్తాను, ఒక పోస్టర్ క్రియేట్ చేస్తారు, అలాగే వీడియో క్రియేట్ చేస్తారు, సమ్ వాట్ 500 and 2000 రూపీస్ కి బెటర్ వీడియో క్రియేట్ చేస్తారు. ఓన్లీ 1 వీడియో, రైట్? సో ఎక్స్ప్లెయినరీ వీడియో ది బెస్ట్ వీడియో అనుకుందాం. వన్స్ కాంటెంట్ క్రియేట్ అయిన తర్వాత ద సెకండ్ అప్రోచ్ ఇస్ అగైన్ పెయిడ్ ప్రమోషన్. ఓకే, పెయిడ్ ప్రమోషన్ అనేది ఇన్ ఏ బిగ్ స్కేల్ లో చేయాలి. ఓకే, ఎవ్రీ డే ఇఫ్ యూ గో విత్ 1000 రూపీస్, ఎవ్రీ డే 1000 రూపీస్ యూ కెన్ గెట్ ద ప్రాపర్ లీడ్ ఎక్వైజేషన్. ఎందుకంటే 1000 రూపీస్ అనేది విచ్ ఇస్ ఏ గుడ్ బడ్జెట్. మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ ని బిగ్ స్కేల్ లో ప్రమోట్ చేస్తున్నాము. ఇలా ప్రమోట్ చేసినప్పుడు డెఫినెట్ గా we reach the potential customers. మనకి ఒక 100 లీడ్స్ వచ్చాయనుకోండి, అట్లీస్ట్ పొటెన్షియల్ 1 or 2 ఉంటుంది. ఓకే, 1 or 2% అనేది లీడ్ ఎక్వైజేషన్ కన్వర్షన్ రేట్ అనేది ఉంటుంది. ఈ బిగ్ స్కేల్ లో మనం ఎప్పుడైతే చేస్తామో పెయిడ్ ప్రమోషన్ త్రూ ఎలా చేస్తున్నాము? మైట్ బి ఏ వీడియో ఆర్ ఇమేజ్. ఓకే, వీటిలో రైట్ మెసేజ్ అనేది మనం కన్వే చేయాలి. అలా చేయగలిగితేనే 1 to 2% కన్వర్షన్ రేట్ అనేది మనం చూడగలుగుతాం. ఒకవేళ ది బెస్ట్ గా చేయగలిగితే ఈ కన్వర్షన్ రేట్ అనేది ఇట్ మైట్ బి ఇంక్రీజ్ 5 to not 5. ఓకే, సో 3 to 5%. ఈ ప్రాసెస్ చేయకుండా మనము మన ఇన్సూరెన్స్ కు సంబంధించిన కంపెనీకి త్రూ ఆన్లైన్ ద్వారా లీడ్ ఎక్వైజేషన్ అనేది ఇట్ ఇస్ ట్రికీ. ఇప్పుడు వీటిలో మీరు ఏ మెథడ్స్ ని మీరు ఫాలో అయ్యారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెయిడ్స్ వాటికి వెళ్ళలేదు సార్. పెయిడ్స్ వాటికి వెళ్ళకుండానే నార్మల్ గా
చేశాను. ఇది మీ వాట్సాప్ నంబర్ కి పంపించాను సార్, ఒకసారి చెక్ చేస్తారా? ఓకే. అంటే స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వడానికి మీరు ఒకటి ఇచ్చారు కదా సార్. సో నేను ఒకసారి టీం నుంచి బ్యాకప్ తీసుకుంటాను. జస్ట్ ఏ మినిట్. సార్ శేఖర్ సార్, సేమ్ యాజ్ నాకు కూడా ఒక డౌట్ ఉంది సార్. జస్ట్ ఏ మినిట్. సో ఎవరు రామచంద్రనా? చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్. ఓకే, వాట్ ఈస్ యువర్? సార్ నేను ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ లో ఉన్నా కదా సార్. డిజిటల్ మార్కెటింగ్ నాకు ఎలా ఉపయోగపడుతుంది ఏంటని చెప్పి ఒకసారి సార్. ఓకే ఓకే, షూర్. ఒక్క క్షణంలో జీవితం మారిపోవచ్చు. ఒక రైలు ప్రయాణం, ఒక వీడియో కాల్, ఒక్క క్షణంలో తండ్రులకు ఇందులో కాపాడి తక్షణమే మీకు అందుతుంది. మీ డబ్బు కేవలం సురక్షితంగా అతను అనిశ్చితుల నుండి అనుమతులిచ్చి, ఒకవేళ ప్రైవేట్ వాహనంలో యాక్సిడెంటల్ డెత్ సంభవిస్తే చెల్లింపు ఇంకొక చోట ఒక్క క్షణంలో అతను డెత్ అయితే 2.8 కోట్ల పెరిగిన ప్రయోజనం లభిస్తుంది. ఇప్పుడు మెచ్యూరిటీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. 50 సంవత్సరాల పాలసీ గడువు ముగిసినప్పుడు ప్లాన్ యొక్క పెట్టుబడి భాగం బలమైన దీర్ఘకాలిక పొదుపులను అందిస్తుంది. ఉదాహరణగా 8%. దట్ ఈస్ ద ప్రాబ్లం. సార్ మీరు చూస్తున్నారు కదా వీడియో ఇప్పుడు? చూస్తున్నాను సార్. ఒక వీడియో కాల్ పిల్లల్ని స్కూల్ దగ్గర చూడండి. ఈ టోటల్ వీడియో డ్యూరేషన్ ఎంత ఉంది? 4 minutes ఉంది సార్. 4 minutes ఉంది. ఈ 4 minutes వీడియోతో మనం ఆన్లైన్ లో ప్రమోట్ చేస్తే 0 leads వస్తాయి ఫస్ట్. బట్ లీడ్ జనరేషన్ కి మనకి మాక్సిమం వచ్చేసి 30 seconds. ఓకే, మోర్ దాన్ 30 seconds అసలు ఆ వీడియో అనేది ఉండదు. ఓకే, ఈ 30 seconds లో కూడా యు ఆర్ యూజింగ్ జస్ట్ ఇమేజెస్. ఓకే, ఇమేజెస్ ఆల్సో ఫైన్, బికాస్ ఇమేజెస్ వన్ పోస్టర్ తో కూడా వీ కెన్ టెల్ 1000 words. బట్ మీరు ఈ 4 minutes లో చెప్పిన ఎంటైర్ స్టోరీని మీరు 15 seconds లో చెప్పాలి సార్. జస్ట్ 15 seconds లో మనం చెప్పాలి సార్. ఇది ఎక్స్ప్లెయిన్ జస్ట్ ఒక ప్రెజెంటేషన్ లాగా ఉంది. వన్స్ మీకు లీడ్ జనరేషన్ అయిన తర్వాత కస్టమర్స్ ఆర్ ఆస్కింగ్, ఓకే ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటాయి అన్నప్పుడు, అప్పుడు మీరు ఈ డిజిటల్ ప్రొడక్ట్ ని యూజ్ చేస్తారు. కస్టమర్స్ కి ప్రతిసారి మనం చెప్పకుండా ఐ విల్ సెండ్ ఏ వన్ వీడియో, ఇన్ దట్ వీడియో ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. దానికోసం మనకి ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అందు గురించే నేను పోస్టర్స్ ఫస్ట్ పంపిస్తున్నాను సార్ వాళ్ళకి. ఇంకోటి చూడండి, ఒకసారి ఆలోచిద్దాం, ఆలస్యం చేయొద్దు. ఓకే, టాటా ఏఐఏ టర్మ్ పాలసీ. ఈ ఇమేజెస్ కూడా మీరు పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, సోషల్ మీడియాలో షేరింగ్ కి యూస్ఫుల్ గా ఉండదు. జస్ట్ మన ప్రొఫైల్, పార్ట్ ఆఫ్ ది ప్రొఫైల్ బిల్డింగ్ లో మనకి ఇది ఉపయోగపడవచ్చు. వాట్ ఈస్ వాట్ అనేది సార్. సోషల్ మీడియా షేరింగ్ లో మీరు చేసేటప్పుడు ఇంత కాంటెంట్ ఎవరు చదవరు ఫస్ట్ థింగ్ సార్. సి వాట్ ఏదైనా కానీ ఇఫ్ యూ గో విత్ 1 or 2 lines లోనే మనం మెసేజ్ కన్వే చేయాలి. ఓకే, ఈ కంటెంట్ ని సేమ్ మనము సోషల్ మీడియాలో షేర్ చేస్తే ద సేమ్ మెసేజ్ అనేది డెఫినెట్లీ 1000 members కి షేర్ చేస్తే హార్డ్లీ 1 or 2 persons అనేది క్లిక్ చేసి చదువుతారు. ఇది కానీ వాట్సాప్ స్టేటస్ కి అలాగే వాట్సాప్ లో షేరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లీడ్ జనరేషన్ కి ఈ కాంటెంట్ అనేది నాట్ ఫిట్. ఓకే, గాట్ ఇట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ ద మిస్అండర్స్టాండింగ్ అబౌట్ ద డిజిటల్ మార్కెటింగ్. ఓకే, జనరల్ గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కాంటెంట్ క్రియేషన్ చేయటమే కదా అనేసి అనుకుంటారు. నాట్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు మీకు ఇది ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే, ఇఫ్ యూ లెర్న్ ద డిజిటల్ మార్కెటింగ్, మీరు ప్రాపర్ గా వీడియో కాంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ స్ట్రాటజీ మీకు బెనిఫిట్ ఉంటుంది, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఏ స్ట్రాటజీతో మీరు పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి, మార్కెట్ కాంపిటీషన్ మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈవెన్ దో టాటా ఏఐ సంబంధించింది అడ్వర్టైజ్మెంట్స్ వీళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, మనము మన రైట్ టార్గెట్స్, రైట్ కస్టమ్ ఆడియన్స్ ఎలా టార్గెట్ చేయాలి. ఓకే, ఇన్ ఎర్లియర్ సో మైట్ బి ఇక్కడ అందరికీ తెలుసు. ఓకే, మనం ఒకసారి లీడ్స్ జనరేట్ చేసేటప్పుడు సమ్హౌ స్పామ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి, జంక్ లీడ్స్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతాయి. ఈ జంక్ లీడ్స్ ని జంక్ లీడ్స్ అనేది మనకి స్టాప్ చేయాలి అంటే సో కస్టమ్ టార్గెట్స్ అని ఉంటుంది. ఓకే, కస్టమ్ టార్గెట్ ఆడియన్స్ ఒక ఆప్షన్ ఉంటుంది సార్. కస్టమ్ టార్గెట్ ఆడియన్స్ మీరు ఇప్పుడు గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ లో ఆర్ఎల్స్ మెటా అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా ద సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మీ దగ్గర డాటా బేస్ ఉందంటే, మీ దగ్గర ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేస్తున్నారు కాబట్టి ఓపెన్ మార్కెట్ లో డాటా మనకి బల్క్ లోనే ఉంటుంది, రైట్? ఎనీ కస్టమర్ కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉంటే, ఈ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో యూ కెన్ టార్గెట్ ద రైట్ కస్టమర్. ఓకే, ఇఫ్ యు ఆర్ బిలీవ్ ఓకే ఈ నెంబర్ని నేను టార్గెట్ చేయాలి, ఈ ఈమెయిల్ ఐడిని నేను టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు
యూ కెన్ ఇంపోర్ట్ ద డేటా, దాన్ని కస్టమ్ టార్గెటెడ్ ఆడియన్స్ అని చెప్తాము. యూ కెన్ ఇంపోర్ట్ ద డేటా, యూ కెన్ టార్గెట్ త్రూ ది గూగుల్ అడ్వర్టైజ్మెంట్. సో టు విజిబుల్ విత్ దిస్ టు దిస్ బిహేవియర్ ఆఫ్ ద కస్టమర్స్. ఓకే, ఇప్పుడు ఈ కస్టమర్ ఉన్నారు, ఈ కస్టమర్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ రిలేటెడ్ కాంటెంట్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కాంటెంట్ ఎక్కువగా చూస్తున్నారు అనుకుందాము, ఈ ఒక నెంబర్కి. ఓకే, సో ఈ యూజర్ బిహేవియర్ని బట్టి రీప్లికేట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో సేమ్ యూజర్ బిహేవియర్ ఉన్న ఆడియన్స్కి మన అడ్వర్టైజ్మెంట్ అనేది విజిబుల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇలాంటివి మనకు తెలుసుకోవాలంటే దెన్ మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది వీ నీడ్ టు లెర్న్. సార్ ఓకే, మీరు చూపించిన కాంటెంట్ అనేది 100% అది యాక్చువల్గా మనకి సెల్ఫ్ షేరింగ్ అండ్ కస్టమర్ కన్వీనియన్స్ కోసం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ లీడ్ జనరేషన్ కి ఇట్ హ్యాస్ టు బి ఇంప్రూవ్. అంటే మనకి యాక్చువల్లీ నాకు డిజిటల్ మార్కెటింగ్ తెలియదు కాబట్టి, సో ఇక్కడ మనం స్ట్రాటజీ ఫాలో అవ్వాల్సింది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది, అంతే కదా సార్? కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. యా, నెక్స్ట్ చంద్రశేఖర్, సో వాట్ ఈస్ యువర్ డౌట్? మీరు అడిగింది డ్రాప్ షిప్పింగ్ కదా? అవును సార్, డ్రాప్ షిప్పింగ్ అండ్ ఈ కామర్స్ కూడా ఉంది సార్. ఈ కామర్స్ కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది, వెబ్సైట్ కి టైం పడుతుంది అది. ఓకే, ఇప్పుడు ఇంకొక 15 days లో డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ అయిపోద్ది సార్. యా, దట్ ఈస్ ఫైన్. మీరు ఆల్రెడీ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు కదా? నేనంటే వేరే వాళ్ళకి ఇచ్చాను సార్ నేను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, డ్రాప్ షిప్పింగ్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, బట్ ద థింగ్ ఈస్ ఇఫ్ యూ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ సార్, సో మీరు ప్రైస్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. డ్రాప్ షిప్పింగ్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, సమ్ ఎక్స్వైజెడ్ అమౌంట్, ఓకే, మినిమం 5K నుంచి సో మార్కెట్లో క్లయింట్ రిక్వైర్మెంట్ వరకు 20K వరకు మనం డ్రాప్ షిప్పింగ్ వెబ్సైట్ ని బిల్డ్ చేయొచ్చు సార్. ఓకే, సో బియాండ్ దట్ కావాలంటే దట్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ ని బట్టి ఎన్హాన్సింగ్ జరుగుతుంది. ఓకే, యూ కెన్ సేవ్ దిస్ మనీ. ఓకే, ఇన్ ద సెన్స్ మీకు అంత టైం ఉంది అనుకుంటే యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్. చేశాను సార్, నా ఓన్ గానే చేశాను, కాకపోతే ఇంకా కొన్ని రాలేదు, అందుకే వేరే వాళ్ళకి ఇచ్చాను సార్. దట్స్ ద రీజన్. సో ఇఫ్ యూ లెర్న్ ద డిజిటల్ మార్కెటింగ్, ప్రొఫెషనల్ వెబ్సైట్ అనేది మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో యూ కెన్ లెర్న్. ఓకే, దానికి మీకు రిక్వైర్మెంట్ ప్రకారం రాలేదు అంటే హౌ కెన్ వి ఫిక్స్ ఇట్ ఆల్సో యూ కెన్ లెర్న్. సెకండ్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటం వల్ల దెన్ డ్రాప్ షిప్పింగ్ సంబంధించింది హౌ టు చూస్ నిష్ కేటగిరీ ప్రొడక్ట్స్ అండ్ వెండర్స్. ఓకే, సప్లయర్స్ ఉంటారు కదా? అవును సార్. సో ఎలాంటి ప్రొడక్ట్స్ ని మనం తీసుకోవాలి, ఎలాంటి వెండర్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ద డ్రాప్ షిప్పింగ్ అనేది. మాక్సిమం డ్రాప్ షిప్పింగ్ లో ఫెయిల్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలన్నా కానీ దిస్ ఇస్ ద ఓన్లీ క్రైటీరియా. అవును సార్. ఓకే, అలాగే ఇదే డ్రాప్ షిప్పింగ్ లో ద మేజ్ థింగ్, ట్రెండింగ్ టాపిక్స్ ని ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డ్రాప్ షిప్పింగ్ లో వైరల్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి కదా, మనకి చాలా ఉంటాయి. యూట్యూబ్ లోకి వెళ్తే సో కార్ క్లీనింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ 300 and 3000 వరకు కూడా ఉంటాయి. వాళ్ళు ఒక రీల్ క్రియేట్ చేస్తారు, ఆ రీల్ ని వైరల్ చేస్తారు, ఆ వైరల్ ద్వారా దే కెన్ గెట్ ద సమ్ ట్రాఫిక్ అండ్ పర్చేస్ లింక్స్, రైట్? ఎస్ సార్. సో ఇలాంటి ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ద్వారా డ్రాప్ షిప్పింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ద హోల్ ప్రొసీజర్ అనేది యూ కెన్ లెర్న్. సో దట్ ఈస్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ ఒక డౌట్ సార్, ఇప్పుడు ఆల్రెడీ డ్రాప్ షిప్పింగ్ లో మనకు ప్రొడక్ట్ మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం కాబట్టి ఆ ప్రొడక్ట్ నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చా సార్, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారు కదా ఏంటి అని అదొక డౌట్ సార్. సారీ, కమ్ అగైన్. ఇప్పుడు నేను ఒక వెండర్ దగ్గర నుంచి ఒక ప్రొడక్ట్ తీసుకున్నాను సార్. ఓకే, నా వెబ్సైట్ లో యాడ్ చేశాను, దాని డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ అతను చేసి ఉంటాడు కదా. సో మనము చేయడం వల్ల అంటే ఒకటే నా వెబ్సైట్ ఒకటే కాదు కదా సార్, అదే ప్రొడక్ట్ ని ఇంకా చాలా మంది అమ్ముతారు. ఓకే, సో నేను డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల నా ఒక్కరికి ఉపయోగం ఉండదు, అందరికి ఉపయోగపడుతుంది కదా అది అని. అంటే కింద నా వెబ్సైట్ అన్ని ఇస్తాను, కానీ కస్టమర్ తెలివిపరుడు కదా సార్, అన్ని వెబ్సైట్ వెతుకుతాడు, రేట్ వెతుకుతాడు. ఓకే, ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్, రైట్ సార్. బట్ నాకు ఒకటి క్లారిఫై చేయండి సార్. యూజర్ ఆర్ ఎల్స్ కస్టమర్, సార్ ఈ కస్టమర్ ప్రొడక్ట్ ని ఎక్కడ పర్చేజ్ చేస్తారు? అన్ని ఎక్కువ మటుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి వెబ్సైట్లనే ఉంటాడు సార్. వెబ్సైట్ అయితే ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ మనం బాగా చూపెట్టగలుగుతాము డిజిటల్ మార్కెట్ లో, సో మన వెబ్సైట్ కి రావచ్చు ఆ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే. ఓకే, సో లెట్స్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో కావచ్చు, అమెజాన్ లో బై చేస్తూ ఉంటారు, అమెజాన్ లో ప్రొడక్ట్ చూసి దెన్ అక్కడ క్లిక్ చేస్తే మీ వెబ్సైట్ కి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంతే కదా?
అంటే నా వెబ్సైట్‌లో ప్రొడక్ట్ ఉంది సార్ యాక్చువల్లీ. నా ప్రొడక్ట్ నేను ఏదైతే ప్రొడక్ట్ సేల్ చేస్తానో అదర్ వెబ్‌సైట్స్ గూడా సేల్ చేస్తాయి గదా! ఇక్కడ చూడండి ఒకటి, ప్రొడక్ట్‌ని మీ వెబ్‌సైట్ నుంచి పర్చేజ్ చేస్తే యూ కెన్ గెట్ ద ప్రాఫిట్ అంతే కదా? అంతే సార్. అవును సార్. ఎగ్జాక్ట్‌లీ. జనరల్లీ. అవును. ఓకే. సీ ఇప్పుడు ఐ హావ్ ఏ క్వెషన్. మీకు నచ్చిన ఒక ఈ ట్రెండింగ్ ప్రొడక్ట్ ఏదైనా తీసుకుందాం. లెట్స్ ఎగ్జాంపుల్ కార్ క్లీనింగ్ తీసుకుందాం. ఓకే. సార్ అవును. సో కార్ క్లీనింగ్ సంబంధించిన ఒక ప్రొడక్ట్ ఉంది. లిక్విడ్ తీసుకోండి సార్. లిక్విడ్. ఓకే. హ్మ్. సో ఈ లిక్విడ్ ప్రొడక్ట్ ని కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు కంటిన్యూస్ గా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారు కదా అవును సార్. అనుకుందాం. ఓకే. సో వాళ్ళ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ప్రమోట్ చేస్తారో మోస్ట్ ప్రాబర్లీ ఆ ప్రమోట్ చేస్తున్న పేడ్ లింక్స్ దగ్గర వాళ్ళ లింకే ఉంటుంది. ఓకే. ఓకే. వాళ్ళ లింకే ఉంటుంది. వాళ్ళు క్లిక్ చేస్తే సో ఆ మ్యానుఫ్యాక్చర్ వెబ్సైట్స్ అక్కడికే రీడైరెక్ట్ అవుతారు అవును. కదా, మన వెబ్సైట్కి రారు. రాదు. ఓకే. ఈ కార్ ప్రోడక్ట్ ని మనము యాడ్స్ కనుక ప్రమోట్ చేస్తే ఈ లింక్ ని క్లిక్ చేస్తే సో మ్యానుఫ్యాక్చర్ వెబ్సైట్ కి వాళ్ళు వెళ్తారు. సమ్వేర్ మ్యానుఫ్యాక్చర్ కావచ్చు, లేదు అంటే అదర్ డ్రాప్ షిప్పింగ్ సంబంధించిన పబ్లిషర్ కావచ్చు. అవును సార్. ఇప్పుడు ట్రాఫిక్ ఇక్కడికే వెళ్తుంది. మన ఉద్దేశం ఏంటంటే వీళ్ళంతా ప్రమోట్ చేస్తున్నారు కదా, ఐఎమ్ ఆల్సో ఐ కెన్ ఆల్సో గెట్ సమ్ ట్రాఫిక్ టు మై వెబ్సైట్ అనేసి మనం అనుకుంటాం అవును సార్. జనరల్లీ. ఇలా జరగదు. హ్మ్. ఓకే. 98% అలా జరగదు. ఈ అడ్వర్టైజ్మెంట్స్ తో పాటు ఇఫ్ యూ ప్రమోట్ యువర్ అడ్వర్టైజ్మెంట్, మీ అడ్వర్టైజ్మెంట్ కూడా ప్రమోట్ చేశారనుకోండి, హ్మ్. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసిన యూజర్స్ ఆర్ కస్టమర్స్ మీ వెబ్సైట్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీ వెబ్సైట్ కి ల్యాండ్ అవుతారు. ఓకే. గాట్ ఇట్? హ్మ్. యువర్ వెబ్సైట్ ఇక్కడ ఉంటుంది. హ్మ్. ఇక్కడ గేమింగ్ ఏంటంటే లెట్స్ ఎగ్జాంపుల్ వీళ్ళు 5 lakhs అనేది ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం యాడ్స్ కి. హ్మ్. వీళ్ళు ఎక్కువ సేల్స్ చేయగలుగుతారు. యెస్ సార్. మీరు 500 పర్ డే చేశారనుకోండి, మీరు తక్కువ సేల్స్ చేయగలుగుతారు. హ్మ్. కాబట్టి ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. వీళ్ళు మనీ ఇన్వెస్ట్ చేయలేదు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ట్రెండింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ని హైర్ చేసుకొని దే ఆర్ ప్రమోటింగ్ దేర్ ప్రొడక్ట్ విత్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుందాం. యెస్ సార్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఎల్స్ కాంటెంట్ క్రియేషన్. ఓకే. Hmm. ట్రెండింగ్ కాంటెంట్ కిడ్స్ తో కావచ్చు, సమ్వేర్. ఓకే. కొంచెం క్రియేటివ్ కాంటెంట్ అనేది క్రియేట్ చేశారు. ఓకే. వీళ్ళు సేల్స్ చేసుకోగలుగుతారు. మీరు కూడా సేమ్ ఫార్మాట్ చేశారనుకోండి, సో యూ డోంట్ వాంట్ టు గో విత్ ద పెయిడ్ అడ్వర్టైజ్మెంట్, యూ కంప్లీట్లీ రిలై ఆన్ ద ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఆర్ కంటెంట్ మార్కెటింగ్. ఓకే. మీకు సేల్స్ ఎక్కువ జరుగుతాయి. ఓకే. వీళ్ళ ట్రాఫిక్ మనకు వస్తుంది అనేది అబ్సల్యూట్లీ ఇట్స్ ఏ రాంగ్. ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. అంటే మనం ప్రొడక్ట్ చూసింగ్ చేసేటప్పుడే కరెక్ట్ రైట్ ప్రొడక్ట్ చూస్ చేసుకుంటే ఇక్కడ బెనిఫిట్ వస్తుందని అనుకుంటున్నాను సార్. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు కార్ క్లీనింగ్ వాళ్ళ వెబ్సైట్లో ఉంది, నా వెబ్సైట్లో ఉంది. అదే మ్యానుఫ్యాక్చర్ అమెజాన్లో అమ్ముతాడు, ఫ్లిప్కార్ట్లో అమ్ముతాడు, మీషోలో కూడా అమ్ముతాడు. ఎనీ ప్రోడక్ట్ చెప్పండి కార్ క్లీనింగ్. సో ఐ విల్ షేర్ మై స్క్రీన్. సో ఎగ్జాక్ట్లీ మీకు ఎలా జరుగుతుందో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాలిన్ తీసుకోండి సార్. హ్మ్. కాలింగ్ రైట్. ఇట్స్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది రైట్. ఇలా నేను సెర్చింగ్ చేసినప్పుడు నా ప్రొడక్ట్, ఓకే. సో ప్రొడక్ట్ వెబ్సైట్ కనుక ఫస్ట్ అమెజాన్ ఉంది, తర్వాత ఫ్లిప్కార్ట్ ఉంది, ఇండియా మార్ట్ ఉంది. ఓకే. హ్మ్. సో ఇలా వీళ్ళు టాప్ లోకి రావాలి అంటే దే ఆర్ డూయింగ్ ఎస్సీఓ. ఓకే. వాళ్ళు ఎస్సీఓ చేసుకుంటున్నారు వెబ్సైట్ కి. ఒకవేళ మీరు కూడా ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ ద ఎక్స్పర్ట్ ఆన్ ఎస్సీఓ, ఇలా ప్రొడక్ట్ ని మనం క్లిక్ చేసిన వెంటనే నా వెబ్సైట్ ఫ్రంట్ లిస్ట్ లో అట్లీస్ట్ 1-2 pages లో కానీ విజిబుల్ అయితే యూ కెన్ గెట్ ద ట్రాక్షన్, ఆల్సో యూ కెన్ గెట్ ఆర్డర్స్. సార్ ఇక్కడ కూడా మనకు ట్రస్ట్ బిల్డింగ్ ఇంపార్టెంట్ కదా సార్. ఎందుకంటే ఫేక్ వెబ్సైట్స్ ఇప్పుడు మనకి డిజిటల్ ఫ్రాడ్స్ అనేటివి చాలా పెరిగిపోయినాయి కదా. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే బిగ్ బ్రాండ్స్ కాబట్టి దాంట్లో మోసాలు ఉండవని దే కెన్ డైరెక్ట్లీ గో అండ్ బై ద ప్రోడక్ట్ ఎట్ డిస్కౌంటెడ్ ప్రైస్. ఇక్కడ వచ్చేసి కొత్త వెబ్సైట్ దట్ టు బి నమ్మాలా వద్దా అనే కన్ఫ్యూషన్ ఉంటుంది కస్టమర్ కి. రావడం కష్టం కదా సార్. ఎట్లా? దట్స్ ట్రూ రైట్. సో అందుకనే మోటివేషనల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు అమెజాన్ టాప్ లో ఉంది. అమెజాన్ ని ఎస్ఈఓ ఏదైతే ఉందో మనం చేయగలిగితే అమెజాన్ ని బీట్ చేయొచ్చా సార్? ఎస్ఈఓ నేను డెవలప్ అంటే నేను చేసుకుంటే డెఫినెట్లీ అమెజాన్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ కంపెనీ. ఓకే. అమెజాన్ ని డెఫినెట్ గా మనం బీట్ చేయలేము. ఓకే. గెట్ లెట్ ఇట్ రైట్. పాయింట్ అదే సార్. అదే. ఓకే. ద సెకండ్ వన్ ఇస్ yes, It's a long time process, yes, స్కిల్. sir. మీ దగ్గర స్కిల్ కనుక ఉంది అంటే ఎస్సీఓ, సార్ యూ కెన్ గివ్ ద కాంపిటీషన్ టు ద అమెజాన్. ఓకే. అట్లీస్ట్ బెటర్ ర్యాంకింగ్ వస్తుంది. సి మన వెబ్సైట్ టాప్ లోకి రావాలి అంటే మనకి 3-4 కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
డొమైన్ అథారిటీ అని చెప్తారు. డొమైన్ అథారిటీ అంటే ఆ వెబ్సైట్కి ఉండే ట్రాఫిక్ని బట్టి, అలాగే ఆ వెబ్సైట్కి ఉండే బ్యాక్ లింక్స్ని బట్టి, అలాగే ఆ వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ ఏజ్ని బట్టి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, అమెజాన్ వెబ్సైట్ అనేది ఓవర్ డికేడ్స్ నుంచి ఉంది. నేను ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ని నేను అమెజాన్కి నేను కాంపిటీషన్ ఇస్తాను అంటే, ఒకవేళ నిజంగా మనం ట్రై చేయగలిగితే బెటర్ విజిబిలిటీ అనేది తెచ్చుకోగలుగుతాం. ఓకే, కానీ ఓన్లీ ఎస్సీఓ మీద నేను అంత టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి అంటే నవేడేస్ డ్రాప్ షిప్పింగ్ మొత్తం మీద జరిగేది ఓన్లీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అండ్ కాంటెంట్ క్రియేషన్, ఈ 3 స్ట్రాటజీస్ మీదే మనకి డ్రాప్ షిప్పింగ్ అనేది జరుగుతుంది. గాట్ ఇట్? ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, కాంటెంట్ క్రియేషన్ అండ్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఈ డ్రాప్ షిప్పింగ్ సంబంధించిన సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు. ఆ డ్రాప్ షిప్పింగ్ ఎవరైతే నిష్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వాలా, సక్సెస్ అవ్వాలా, లేదంటే గుడ్ ప్రాఫిట్స్ తీసుకోవాలనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ని డిఫైన్ చేస్తాయి. మీరు లిక్విడ్ తీసుకున్నారు, మార్కెట్లో డిమాండ్ ఉంది, యూ విల్ బి సక్సెస్. మార్కెట్లో హై డిమాండ్ ఉంది, కాంపిటీషన్ హై ఉంది, మార్కెట్ విజిబిలిటీ కావట్లేదు, నేను కేవలం ఎస్సీఓ ద్వారా నేను సేల్స్ చేస్తాను అంటే ఇట్ టేక్స్ టైం. మీరు మనీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, కాంటెంట్ క్రియేషన్ అండ్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ మీద రిలై అయ్యారనుకో, యూ కెన్ గెట్ ద సక్సెస్, యూ కెన్ గెట్ ద గుడ్ ఆర్డర్స్. ఇట్ ఈస్ ద మార్కెట్ ఫ్యాక్టర్. ఓకే సార్, ఇప్పుడు మనము ఇన్సూరెన్స్ లో లీడ్స్ ని కస్టమర్స్ గా జనరేట్ చేయాలంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ కంపల్సరీయా సార్? అంటే ఆర్గానిక్ స్ట్రాటజీ వర్కౌట్ అవుదా? See, I will tell you. So it's also a good question. ఇక్కడ చూడండి, who can join digital marketing? Job seekers. So వీళ్ళు జాబ్ సీకర్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు దిస్ బిజినెస్ ఓనర్స్. ఈ బిజినెస్ ఓనర్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇది డిఫరెంట్ సినారియో. ఇప్పుడు వీఆర్ ద ఇండివిజువల్ బిజినెస్ ఎంటిటీ. ఇప్పుడు లీడ్ జనరేషన్ ఉంది. లీడ్ జనరేషన్ లో ఆల్ టైప్ ఆఫ్ హౌస్ వైఫ్స్ రిలేటెడ్ కావచ్చు, ఫ్రీలాన్సర్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, లీడ్ త్రూ ది డిజిటల్ మార్కెటింగ్ లో లీడ్ జనరేషన్స్ లో మీరు చెప్పినట్టు మనకి 2 మెథడ్స్ ఉంటాయి. వన్ ఆర్గానిక్ అండ్ అనదర్ వన్ ఇస్ ద పెయిడ్. దట్స్ ఇట్. ఈ 2నే ఉంటాయి. అన్లెస్ అంటే ఈ 2 కాకుండా ఇఫ్ యూ గో విత్ అనదర్ వన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఓకే, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. నౌ వీ గో టు ద ఆర్గానిక్ అండ్ పెయిడ్ మార్కెటింగ్. ఈ ఆర్గానిక్ అండ్ పెయిడ్ మార్కెటింగ్ లో ఎస్ మనము స్కిల్ నేర్చుకున్నాము. వీ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకున్న తర్వాత యూ క్రియేటెడ్ ఏ కాంటెంట్, ఇమేజ్ కావచ్చు ఆర్ ఎల్స్ పోస్టర్, ఇమేజ్ ఆర్ వీడియో, వాట్ ఎవర్ ద కాంటెంట్ మీరు క్రియేట్ చేశారు. యూ కెన్ పబ్లిష్ ఆన్ ద సోషల్ మీడియమ్స్. ఓకే, సోషల్ మీడియమ్స్ ఆర్ ఎల్స్ వెబ్సైట్. ఓకే, సెర్చ్ ఇంజిన్స్. మన స్కిల్తో సోషల్ మీడియంస్కి ఎక్కువ ఫాలోవర్స్ అలాగే వీడియోస్ ఎక్కువ వచ్చే విధంగా వీ కెన్ క్రియేట్ ద కాంటెంట్. ఓకే, మనము ఎఫర్ట్స్ కనుక చూపించగలిగితే ఆర్గానిక్ గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటుంది, లీడ్ ఎక్వైర్ చేసుకోవడానికి. ఓకే, దట్స్ వేర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఎనీ బిజినెస్ ఓనర్స్, ఎనీ స్టార్ట్అప్ సంబంధించిన ఏజెన్సీ, రియల్ ఎస్టేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 80 to 90% వాళ్ళు మాక్సిమం ఆర్గానిక్ ట్రై చేస్తారు. మాక్సిమం ఆర్గానిక్ ట్రై చేస్తారు. ఇక ఎవరైతే సేల్స్ గురించి హరి ఉంటుందో, నాకు ఓవర్ నైట్ కావచ్చు, నెక్స్ట్ టార్గెట్స్ ఉంటాయి, లేదు అంటే పెయిడ్ మార్కెటింగ్ కంపల్సరీ అనుకుంటారో, 20% మార్కెటింగ్ పెయిడ్ మార్కెటింగ్ చేస్తాయి. ఈ పెయిడ్ మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు వీళ్ళు? గూగుల్ యాడ్స్ అండ్ మెటా యాడ్స్. ఓకే, కొంతమంది సేల్స్ హరి ఉంటుంది. ఓకే, నేను లెట్స్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నేమ్ ఇట్ ఎనీ సేల్స్, నెక్స్ట్ 30 days లో నాకు సేల్స్ టార్గెట్ ఉంది అనుకున్నప్పుడు దే అప్రోచ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. దెన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అప్రోచ్ అయితే ఏమవుతుంది, సేల్స్ అనేది క్యుములేట్ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, ఇండివిజువల్ ఫాలోవర్స్ ఉంటారు, కాబట్టి మెసేజ్ అనేది చాలా ఫాస్ట్ గా యాంప్లిఫై అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సార్ ఇది ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా సార్? డెఫినెట్లీ ఆన్లైన్ క్లాసెస్. నెక్స్ట్ బ్యాచ్ అనేది అనౌన్స్ ఉంది, రైట్? ఆన్లైన్ మనకి కమింగ్ 20th డేట్, రైట్? కమింగ్ 20th డేట్ థర్స్డే 7 PM కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు సార్? కమింగ్ థర్స్డే, ఇప్పుడు నెక్స్ట్ ఇన్ 2-3 days, November 20, 7 PM. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ సార్? ఇది ఓన్లీ ఆన్లైన్. 7 PM ఎట్ ద మూమెంట్ ఆన్లైన్ ఉంది. ఆఫ్లైన్ కూడా వెరీ సూన్ వి విల్ స్టార్ట్. ఆఫ్లైన్ వచ్చేసి మార్నింగ్ 11 AM ఉంటుంది. అదే ఆన్లైన్ అడిగితే లేవన్నారు సార్, అందుకే నేను కొంచెం వెనక ముందు అయ్యిండే. ఆన్లైన్ రియల్లీ, సో ఇన్ ఎర్లియర్ లాస్ట్ 3 years నుంచి మేము అసలు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోలేదు సార్. ఓకే, సో ఎక్కువ మంది ఆన్లైన్ క్లాసెస్ కి వస్తాను అంటున్నారు. సో దట్స్ ద రీజన్ వి స్టార్టెడ్ ఆన్లైన్. సో సార్, ఎందుకంటే ఆన్లైన్ ప్రెజెన్స్ ఉంటే మీకు కూడా బెనిఫిట్ చేస్తారు. ఎందుకంటే యూ కెన్ అట్రాక్ట్
students from various cities. Correct. So the thing is, Shafi, we are busy with our own activities, okay, but this time we want to help to the real who are for the job seekers. అలాగే ది బెస్ట్ నాలెడ్జ్ ఎవరైతే తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం వీఆర్ టేకింగ్ దట్ సమ్ టైమ్. సో దిస్ ఇస్ దట్స్ ద రీజన్ అనమాట ఆన్లైన్ రావడానికి. సార్ ఇది సిలబస్ ఒకసారి చెప్తారా సార్? అంటే కోర్స్ కంటెంట్ వాట్ యు ఆర్ కవరింగ్ విత్ ఇన్ దిస్. సో దిస్ ఇస్ ద కోర్స్ సిలబస్, రైట్? మన దగ్గర 45 days కాంప్రహెన్సివ్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఇట్స్ కంప్లీట్లీ పవర్డ్ బై ఏఐ. Generally, we don't accept 3 months digital marketing, 6 months digital marketing, 12 months digital marketing. I completely opposite to that time spending. Okay. ఎస్ సార్, చాలా మంది అంటే మనకి ఇప్పుడు యాడ్స్ కొన్ని వస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే దే ఆర్ అమౌంట్ ఫీ కూడా ఎక్కువ ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం కూడా మీరు చెప్పినట్టు 6 months, విత్ ఇన్ ద 6 months 4 months ట్రైనింగ్, 2 months ఇంటర్న్షిప్ అలా చేస్తున్నారు అనమాట. See, we are the industry expert. We know. Sorry. 45 days లో కవర్ చేయగలుగుతామా సార్? 100% కవర్ చేయగలరు. ఐఎమ్ ద పర్సన్, రైట్? సో 45 days లో 100% కవర్ చేయగలుగుతాము. మీరు 45 days లో మీ బిజినెస్ ని ఆన్లైన్ లోకి తీసుకొని వెళ్ళొచ్చు. ఇఫ్ ఎనీ వన్ జాబ్ సీకర్ 45 days తర్వాత వాళ్ళు జాబ్ మార్కెట్ కి అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీ బిజినెస్ ఓనర్స్, రైట్? సో ఎనీథింగ్ 45 days లో we can understanding the best way within the skill, right? Digital marketing. సర్టిఫికెట్ ఏమైనా ప్రొవైడ్ అవుతుందా సార్? సర్టిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే, మీకు గూగుల్ సర్టిఫికేషన్స్ వస్తాయి. అంటే గూగుల్ రికగ్నైజ్డ్. ఓకే, యు ఆర్ ఏ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటర్ ఫ్రమ్ ద గూగుల్ అని వస్తుంది. అలాగే మీకు ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేషన్ అనేది వస్తుంది. ఇది హబ్స్పాట్ ఇస్తారా సార్? హబ్స్పాట్. See, HubSpot and Google, it's not a big deal. You can gain that certifications. Yes, sir. Because see, I can tell the truth, right? Certifications దేనికి ఉపయోగపడతాయి చెప్పండి? అది తొందరగా జాబ్ సాలరీ హైక్ అవడానికి. అంటే హూ ఆర్ జాబ్ సీకర్స్ యాక్చువల్లీ ఫ్రీలాన్సర్స్ కి అయితే దే విల్ లుక్ ఎట్ ద స్కిల్ ఓన్లీ, నాట్ సర్టిఫికేషన్స్. యా. బట్ జాబ్స్ సర్టిఫికేషన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్, యూ కెన్ గెట్ ద సర్టిఫికేషన్స్, నో ఇష్యూ. సార్ ఇది ఆన్లైన్ క్లాస్ రికార్డెడా లేకపోతే మామూలుగా లైవ్ సెషన్? ఇప్పుడు లైవ్ సెషన్ ఎలా అయితే ఉంది, ద సేమ్ లైవ్ సెషన్ November 20th 7 PM కి స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ దట్ డే 45 days అనేది ఉంటుంది. మీరు జస్ట్ 2 weeks లోనే యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. సార్ టైం 7 ఫిక్సా సార్? 7:30 అరౌండ్ 7:10 7:20 గ్రాస్ పీరియడ్ ఏం? No, you can join, right? You can join. తర్వాత మీకు రికార్డింగ్ సెషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. పాసిబుల్ కాకపోతే ఆ రోజు మీరు అటెండ్ కాలేదు, ఓకే, వీ కెన్ ప్రొవైడ్ ద రికార్డింగ్ సెషన్స్, నో ఇష్యూ. ఓకే, అంటే మనకి రికార్డింగ్స్ ఎన్ని 6 months వ్యాలిడిటీ ఉంటుందా సార్? yes, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. రికార్డింగ్ సార్ వాట్సాప్ లో ఉంటుందా సార్? ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేయలేమా సార్? డౌన్లోడ్ చేస్తే ఇంకేముందండి? లేదు సార్, అడుగుతున్నా. అది 6 months వారంటీ వీడియోస్ కంటే అదొక డౌట్ వచ్చి అడుగుతున్నాను సార్. అట్లానే 6 డౌన్లోడ్ చేస్తే అది షేర్ అయిపోతుంది. సార్ ఈ రోజుల్లో యాక్చువల్ గా మూవీసే డౌన్లోడ్ చేస్తున్నారు. అవును సార్, అవును. ఆఫ్టర్ ఆల్ కోర్స్ ఎంతసేపు చెప్పండి. అంటే అదే సార్, నేను అదే we have a restrictions. You can't download. But if anyone want to download, they can download it. Okay, there are many sources కదా, they can download. సార్ మామూలుగా మీ యూట్యూబ్ లో మామూలుగా ఫ్రీ కోర్స్ లో ఉన్నాయి కదా సార్, 8 hours అలా. మరి దానికి దీనికి తేడా ఏంటి సార్? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 45 days ఎందుకు పెట్టామంటే 45 days లో వీ కెన్ లెర్న్ ఎనీథింగ్, రైట్? సో వీ కెన్ లెర్న్ ఆల్ ద అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్, రైట్? ఇక్కడ మీకు నేను కాన్సెప్ట్స్ ని కనెక్ట్ చేస్తాను. ఓకే, ఇన్ ఎర్లియర్ మీరు అడిగిన క్వశ్చన్ ఇక్కడ చూడండి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, బట్ మీరు ఒక పోస్టర్ ని క్రియేట్ చేశారు, వీడియో కాంటెంట్ ని క్రియేట్ చేశారు. అవర్ సెల్ఫ్, ఓకే, దిస్ ఈజ్ మైట్ బి ఏ డిజిటల్ మార్కెటింగ్ అనేసి మీరు అనుకోవచ్చు కదా. వన్స్ మనము మీరు క్రియేట్ చేసిన కాంటెంట్ ని ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ కనుక అనాలిసిస్ కనుక చేసుకోగలిగితే రైట్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. అలాగే ఇన్ ఎర్లియర్ డ్రాప్ షిప్పింగ్ చేసాము. డ్రాప్ షిప్పింగ్ చేసేటప్పుడు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వెబ్సైట్, ఇన్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను వెబ్సైట్ ని క్రియేట్ చేశాను. వెబ్సైట్ ని క్రియేట్ చేసుకుని నేను ప్రొడక్ట్ ని యాడ్ చేస్తాను. చాలా మంది పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, ఐ కెన్ ఆల్సో గెట్ ద ఆర్డర్స్ అనుకుంటాము. కానీ రియాలిటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే,
ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో కూడా we connect the concepts, okay? సో సేమ్ ఇదే డొమైన్ లో we have a 17 years of experience in entertainment, media, marketing and digital marketing. మార్కెట్ లో గ్రౌండ్ రియాలిటీ అనేది ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సిలబస్ లో గూగుల్ అనలిటిక్స్ కనిపించట్లేదు సార్. ఎస్, సో వెబ్సైట్ ఉంది కదా, బై డిఫాల్ట్ వెబ్సైట్ లో కనపడుతుంది. ఓకే, ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ హియర్ సి. ఓకే, ఎస్సీఓ ఉంది కదా, సో ఎస్సీఓ లో ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ, టెక్నికల్ ఎస్సీఓ. వెబ్సైట్ డిజైనింగ్ లో బై డిఫాల్ట్ మీకు గూగుల్ అనలిటిక్స్ వస్తుంది సార్. ఓకే ఓకే. సో యూ గో విత్ నేమ్, రైట్? మీ దగ్గర మార్కెట్ లో గో విత్, సో ఎనీ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన కరిక్యులం అనేది తీసుకోండి. ఎవ్రీథింగ్ అండర్ కవర్ 45 days ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్. సార్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఒకటేనా సార్ క్లాసెస్? కంటెంట్ సేమ్ ఉంటుందండి, కంటెంట్ సేమ్ ఉంటుంది, సిలబస్ సేమ్ ఉంటుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోగలుగుతారు. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్ కాన్సెప్ట్స్ ఎవ్రీథింగ్ తెలుసుకోగలుగుతారు. క్యాన్వా అంటే డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించినవి, ఎస్సీఓ అంటే గూగుల్ అడ్వర్టైజ్మెంట్, మెటా అడ్వర్టైజ్మెంట్, సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్, సోషల్ మీడియాలో మన కాంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆల్సో రీల్ క్రియేషన్స్ ఏ విధంగా చేయాలి. ఇక్కడ టూల్స్ వచ్చేసి ఆల్ టూల్స్ అనేది తెలుసుకుంటారు. ఇక్కడ లిస్ట్ అనేది వీ కాంట్ యాడ్ ఆల్ ద లిస్ట్, రైట్? ఇక్కడ మొత్తం అంతే సార్, అంతే మనం యాడ్ చేయలేము. ద ఇంపార్టెంట్ థింగ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసాము. ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్, ఆల్సో అండ్ ట్రైనింగ్ మోడ్ ఆన్లైన్ ఉంటుంది. ఒకవేళ జాబ్ కోసం ఎవరైనా ట్రై చేస్తే జాబ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ప్లేస్మెంట్ గైడెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళ రెజ్యూమే కరిక్యులం అనేది యాజ్ పర్ ద మార్కెట్ సో ప్రిపేర్ చేస్తాము. అలాగే వాళ్ళకి కమ్యూనికేషన్స్ క్లాసెస్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి, అండ్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుంటాము. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. సార్ బీవీఆర్ సార్, యా, అయితే ఇప్పుడు నేను షఫీ మాట్లాడుతున్నాను సార్. ఇది టాటాలో అడ్వైజర్ గా కాకుండా ఫ్యూచర్ లో ఏంటంటే నాకు ఫ్రీలాన్సర్ గా కూడా పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఫ్రీలాన్సర్ గా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మై ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఫర్ దట్ పర్పస్ ఈ 45 days కోర్స్ నాకు సరిపోతుందా? ఐ నీడ్ టు అప్గ్రేడ్, అంటే ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి నన్ను నేను ఆఫ్టర్ దిస్? నాట్ రిక్వైర్డ్. ఇక్కడ మీరు చూడండి, ఏజెన్సీ ఇట్ కవర్డ్. ఓకే, నాట్ రిక్వైర్డ్. మీరు ఫర్దర్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ అంటిల్ నెక్స్ట్ ఇయర్ మీరు ఏజెన్సీ స్టార్ట్ చేశారనుకున్నారు, నెక్స్ట్ ఇయర్ ఏమైనా అడిషనల్ మోడల్స్ వస్తే యూ నీడ్ టు లెర్న్. బట్ ఇక్కడ 45 days లో నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఆటో అప్గ్రేడ్ అనేది ఏ విధంగా అవ్వాలి, టూల్స్ ఎలా అప్గ్రేడ్ అవుతాయి, కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎక్కువగా కాన్సెప్ట్స్ తో నేర్చుకుంటారు కాబట్టి మీరు నెక్స్ట్ 10 years తర్వాత అయినా కానీ డిజిటల్ మార్కెటింగ్ ని మీకు మీరు ఇండివిజువల్ గా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. స్కిల్స్ ని ఎలా అడాప్ట్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ లో ఉంటుంది. సార్ మనకి కొన్ని ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి కదా సార్, జస్ట్ లైక్ N8 మేక్. సో ఆర్ వి కవరింగ్ దోస్ సార్? ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ లో డెఫినెట్లీ అడిషనల్ స్కిల్స్ ఇవన్నీ. ఓకే, కానీ ఏ కంపెనీలో కూడా యాజ్ ఆఫ్ నౌ N8 అనేది యూజ్ చేయట్లేదు. ఓకే, అవి ఇండివిడ్యువల్. ఓకే, మనకి కావాలి అనుకున్నప్పుడు మార్కెట్ లో ట్యూటోరియల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దేర్. ఓకే, కానీ జాబ్ మార్కెట్ కి, బిజినెస్ మార్కెట్ కి ఈ ఆటోమేషన్ అనేది, అడ్వాన్స్డ్ ఆటోమేషన్ అనేది ఇంకా అడాప్ట్ అవ్వట్లేదు, కానీ ఇంకా స్టిల్ నేర్చుకుంటూనే ఉన్నారు అవి. ఓకే, ఫ్యూ కంపెనీస్ అనేది ట్రై చేస్తున్నాయి, కానీ రియల్ టైమ్ సినారియోలో అవి నేర్చుకోవట్లేదు. కానీ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సో N8 సో అది నేర్చుకోవచ్చు, నో ఇష్యూ సార్. అది మీకు సెషన్ లో కవర్ చేస్తాం. అడ్వాన్స్డ్ ఆటోమేషన్, ఏ ఆటోమేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది యూ కెన్ లెర్న్. యా, మనకి ఇవి వాట్సాప్ లో కూడా మనకి ఆటోమేటెడ్ గా మనము మెసేజ్ పంపించడము, సో అటువంటివి ఇవి కవర్ అవుతాయి. ఓకే, నో డౌట్, రైట్? ట్రస్ట్ ఆన్ డిజిటల్ BVR Alpha community. If you are a job seeker, definitely you can get the job with this training academy. Also, small business owner అయినా కానీ, స్టార్ట్అప్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్, హౌస్ వైఫ్, ఫ్రీలాన్సర్, ఏజెంట్ అండ్ ఏజెన్సీ అండ్ రియల్ ఎస్టేట్ డెఫినెట్ గా వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేయగలుగుతారు ఈ 45 days AI powered advanced digital marketing. సో we added our experience in this 45 days. బేసిక్ థింగ్ ఏంటంటే ఎక్కువగా టైం వేస్ట్ చేయకూడదు. 45 days is more enough. So that's why we designed 45 days. ఎస్ సార్, ఎస్. నాకు అదే అనిపించింది సార్. అంటే 6 months అనేది టూ మచ్ అనిపించింది సార్. ఇట్స్ నాట్ డేటా సైన్స్.
See, data science and Python full stack and Java full stack and they offered 6 months. So 6 months కూడా వాళ్ళు నేర్చుకున్న తర్వాత 3 or 4 months కి స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు, రైట్? వెళ్ళిపోతున్నారు. సో దీనికి 6 months అంటే టూ మచ్ అనిపించింది నాకు కూడా. It's not too much, right? So because their commercial is, I think their individual commercial is up to them. But time is more value now. So why you are wasting 6 months just in a 45 days and 35 days of the skill? Yes, sir. Yes. Yeah. Right. So 30 to 45 days. Business owners say that 30 days lo they can promote their business. Sir. నేను రీసెంట్లీ మీ యూట్యూబ్ ఛానల్ అంటే చూశాను, సెర్చ్ చేశాను. యాక్చువల్లీ సెర్చ్ చేస్తే మీది దొరికింది, వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి చూశాను. సో ఐ వాజ్ అట్రాక్టెడ్ అనమాట. సో మీ గురించి నాకు పూర్తిగా తెలియదు సార్. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, ఏంటి? కెన్ యూ జస్ట్ బ్రీఫ్లీ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ సార్, బివిఆర్ సార్? Okay. So I will tell you, right? So we're in this industry, so 17 years, okay? Sir. So we started the business, so almost from 2026, okay, 2006. See, 2026 lo we are the 3 domains expert, right? So one is media, okay? Media. Okay. So I worked in televisions as a programming producer, also programming director. So in top channels. Also we started advertising agency. Sir. So on the name Atomic Thought Advertising. Is it still existing, sir? Or Yes. Still we are providing the services on the same name. Sir. Okay. So in 2012, okay. So not 2012, yes, 2012 we entered digital marketing, okay, as a agency model. Still Sir. we are providing the services to the clients still. Okay. Okay. We entered 2020 online training. Okay. Online training with the recorded classes only. Sir. Recorded classes lo many of the students got the job. Okay. So all of the students, they got the job. So still they are doing. So, also, some of my students, they are providing the digital marketing training. Okay, in the Hyderabad market. Oh, that's great, sir. Okay, you can go through my previous videos, old videos untai. Go to that feedback. Already they are doing as a digital marketing trainer. Okay, so trainer ga వాళ్ళు జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. Sir. Then 2022, okay, Sir. we started digital marketing academy, okay, Amirpet. Okay. So 2020 ఎవరు స్టార్ట్ చేయలేరు కదా, సో వీఆర్ ఆల్సో వర్కింగ్ ఫ్రమ్ హోమ్ బికాస్ ఇట్ ఇస్ కరోనా టైం, రైట్? అంతే సార్, అంతే. So 2020 we started a digital marketing academy. So aina kani we offered recorded classes. Okay. So in 2025 now we started live classes. యా, అంటే అవర్స్ మాది ఫస్ట్ లైవ్ క్లాసా సార్? మాది Not your first class, okay? So Yeah. already 3-4 batches are there completed. ఓకే. So we are aggressively promoting this time only. ఓకే. Yeah. నైస్ జర్నీ సార్. మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే ఏంటి సార్? మే ఐ నో ద నేమ్ ఇఫ్ యూ డోంట్ మైండ్? Yeah, that is the company, right? So Atomic Thought Advertising Consultancy. సో డిజిటల్ మార్కెటింగ్ కూడా అదేనా? సేమ్ పేరా? So we are the same entity, right? So this is the entity. We have 3 or 4 verticals in this. సార్. One is అంటే digital BVR alpha community. సార్. Another one is audience reports. It's a PR agency, national PR agency. Another one is RX Grow Academy, which is we are exclusively providing the training for the healthcare sector, doctors. సార్. So these are the 3 verticals. Also we have another vertical. So that is the Bob Reality. Okay, so it is under Bob pipeline. So in 2-3 months it will come. అంటే అర్థం కాలేదు సార్ యాక్చువల్లీ ఇది బాప్రియాలి. So it means real estate consultancy. ఓకే.
So as a part of digital behavior alpha community, we offer online classes for the students and also working professionals. Yes. Is it clear? యా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనకి ఇది అడ్వర్టైజింగ్ కి మార్కెటింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? అంటే So what వీఆర్ is డూయింగ్ exactly మార్కెటింగ్ త్రూ అడ్వర్టైజ్మెంటే కదా? Yeah, so both are right. Marketing అనేది, see, the original form is marketing, right? Marketing లో advertise అనేది, so that is one thing, that's it. యా Okay. Actually, we can say it is a marketing, that's it. ఇట్స్ ఏ సబ్సెట్ ఆఫ్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్. Correct. ఎస్ సార్. Is it clear? క్లియర్ Yes, sir. సార్ Clear, ఇది sir. 20 లోపల మళ్ళీ ఏమైనా క్లాస్ ఉంటుందా? డైరెక్ట్ 20కి జాయిన్ అంటే జాయిన్ అయిపోతాం సార్ 20 లోపల. ఈ ఈ డేట్ నుంచి 20 వరకు మళ్ళీ ఏమన్నా క్లాస్ ఏమైనా ఉంటుందా సార్? ఇంట్రడక్షన్ క్లాస్ అట్లా ఏమైనా ఉంటుందా? డైరెక్ట్ 20 క్లాస్ స్టార్ట్ సార్? 20కి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. దెర్ ఈస్ నో ఇంట్రడక్షన్ క్లాసెస్. ఓకే. సో వీఆర్ ఆల్సో ఆఫర్ ద 100% రిఫండ్. ఓకే, మీరు ఒకవేళ 3 days క్లాసెస్ అటెండ్ అవ్వండి. బిఫోర్ దట్ యూ నీడ్ టు పే ద మనీ. ఓకే, 3 classes అటెండ్ అయిన తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, సో యూ కెన్ టేక్ ద 100% రిఫండ్. Okay. Yeah. So it's all about the process of the learning, right? So 45 days no we do. So we are giving the best. So with we are connecting the digital marketing, the whole training in our experienced concepts, right? మేము ఏదైతే మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో ద కాన్సెప్ట్స్ మీకు ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తాం. డివిఆర్ సార్, ఇది మనకి 2 hours సార్ డైలీ క్లాస్? క్లాసెస్ 7 to 8 ఉంటుంది. 1 hour. ఓకే. 7 to 8 ఉంటాయి. మార్నింగ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ 11 AM కు ఉంటుంది ఎవ్రీ డే. సార్ 11 AM అని అంటే సార్ యాక్చువల్లీ 9:30 to 6 సార్ నాది జాబ్. 1 hour లో వచ్చి నేను క్లాస్ జాయిన్ అవుతాను ఈవినింగ్ టైంలో, కానీ మార్నింగ్ టైంలో కొంచెం ఇబ్బంది సార్. అది డౌట్ క్లారిఫికేషన్ యూ కెన్ జాయిన్, రైట్? మీకు Doubt ఉంటేనే కదా clarification కావాలనుకుంటే యూ కెన్ జాయిన్, ఆర్ ఎల్స్ మీరు అదర్ వాట్సాప్ లో క్లోజ్డ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. యూ కెన్ క్లారిఫై ద డౌట్స్ మీకు ఎట్ ఎనీ టైమ్, రైట్? మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 PM లో ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ క్లారిఫై. బట్ ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ ఏమన్నా వర్క్ ఇస్తారా? మేమే ప్రాక్టీస్ చేసుకోవాలి సార్? డెఫినెట్లీ ఇట్స్ ఏ రియల్ టైమ్, రైట్? మీరు నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా వీ కెన్ గివ్ ద అసైన్మెంట్. నాట్ ఇట్స్ ఆల్ అబౌట్ మన గ్రోత్ కోసమే కదా నేర్చుకునేది. డెఫినెట్లీ మీరు ఎక్స్పీరియన్స్ అవడం కోసం కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాము. ఆ అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తే యూ కెన్ గెట్ ద కాన్ఫిడెన్స్. ఎస్ అదే సార్, అదే అడుగుతుంది. స్ట్రక్చర్డ్ కరికులం ఉంటుంది మీకు. అయితే టాస్క్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అసైన్మెంట్స్ అనేది ఇస్తాము. అది మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. షూర్. ఓకే సార్, నేను షఫీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇది వెబ్సైట్ క్రియేషన్ మనము డొమైన్ అండ్ హోస్టింగ్ కి ఎంత వస్తుంది సార్ ఖర్చు? అంటే మనకి ప్రాక్టీస్ కి అది మేము ఫ్రీగానే ఇస్తాం మీకు. సో ఫ్రీగా ఇస్తాము. ఓకే 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు 6 months లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో దాని వర్త్ వచ్చేసి 5,000 rupees ఉంటుంది. యూ కెన్ గెట్ ద కాంప్లిమెంటరీ. ఓకే. తర్వాత మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నా మన సిలబస్ లో ఏమన్నా కవర్ అవుతుందా సార్ యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్? షఫీ ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది. ఓకే, యూట్యూబ్ ఛానల్ అనేది ఇట్స్ జస్ట్ లెస్ దాన్ 1% ఆఫ్ ద టాపిక్. అంతే సార్, అంతే. కాకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని అప్రోచ్ అయింది కూడా త్రూ యూట్యూబ్ కదా, సో దట్ మచ్ ఇంపాక్ట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద మాడ్యూల్, రైట్? ఇక్కడ చూడండి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, దట్ ఈస్ ద మాడ్యూల్. మీరు ఈ మాడ్యూల్ లో నేర్చుకుంటారు సార్. ఓకే, సోషల్ మీడియాస్, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, కాంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, మీ ప్రొడక్ట్ ని రైట్ పీపుల్ కి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీరు కాంటెంట్ చూస్తే రీల్స్ చూస్తున్నారు కదా, చూస్తున్నాను సార్. సేమ్ వే రీల్స్ అనేది మీరు క్వాలిటీ రీల్స్ అలాగే క్రియేట్ చేయగలుగుతారు. జస్ట్ స్టార్ట్ ద జర్నీ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ. మీకు 2 weeks లో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అనేది మీకు అర్థమైంది సార్. ఓకే. మీరు జాబ్ కోసం చూసినా కానీ 2 weeks లో మీకు జాబ్ అనేది ఓకే. 45 days తర్వాత మీరు ఎలా ప్రాక్టీస్ అవ్వాలి, 45 days లో ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేది ఎక్వైర్ చేసుకోవాలనేది 2 weeks లో తెలుస్తుంది. అలాగే బిజినెస్ ఓనర్స్ అండ్ ఫ్రీలాన్సర్స్ అయితే వాళ్ళ కెరీర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది విత్ ఇన్ 2 weeks తెలిసిపోతుంది. ఇప్పుడు రికార్డెడ్ అంటే ఇప్పుడు లైవ్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తారు సార్?
ఒక క్లాస్ మిస్ అయితే ఎస్, మీకు రికార్డెడ్ సెషన్స్ వస్తాయి. ఫర్ దట్ దేర్ ఈస్ ఎ సెపరేట్ LMS మీకు అందులో యాడ్ చేస్తాము. మీరు అందులో నుంచి చూడొచ్చు. యూ కెన్ సీ. ఓకే. అంటే ఇప్పుడు అంటే రికార్డెడ్ కోర్స్ అది కూడా ఉంది అని అన్నారు కదా మీ దగ్గర? ఎస్, రికార్డెడ్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద రికార్డెడ్ సెషన్స్ మీరు రైట్ నౌ తీసుకోవచ్చు. ఓకే. అంటే మాకు ఇలా అంటే లైవ్ మిస్ అయితే ఒకవేళ అలా అంటున్నాను నేను. లైవ్ క్లాసెస్ ఉంటాయి కదా. సో లైవ్ క్లాసెస్ అయిపోయిన వెంటనే మా దగ్గర ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్స్ లో వీడియోని యాడ్ చేస్తాము. మీకు యాక్సెస్ ఇస్తాము. మీ జీమెయిల్ ఐడితో మీరు లాగిన్ అయ్యి యూ కెన్ సీ ద రికార్డెడ్ వీడియోస్. ఓకే. ఓకే. ఓకే సార్. సో November 28th 7 PM కి ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. మీరు ఒకవేళ ఎన్రోల్ అవ్వాలనుకుంటే బిఫోర్ డే ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే. 19th డేట్. ఓకే. ఇది when coming to the fee structure is also affordable, right? 15,000 rupees ఉంటుంది. You can make the payment in 2 part payments. ఈ డొమైన్ వి ఇంక్లూడింగ్ ఫీజులేనా సార్ అవి? ఇంక్లూడింగ్, రైట్. మీరు నథింగ్ టు పే అడిషనల్లీ. ఓకే. సో మీకు ఇచ్చే ఫ్రీ డొమైన్ ఉంటుంది కదా. సో ఆ ఫ్రీ డొమైన్ అనేది ఇంక్లూడింగ్ ద ఓకే. మళ్ళీ ఏం సెపరేట్ గా ఏం ఉండదు సార్? నథింగ్. మీరు పెయిడ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలంటేనే మనీ. ఓకే. దట్టు మీతో మేము 500 rupees తో పెయిడ్ క్యాంపెయిన్స్ అనేది రన్ చేస్తాం. ఓకే. మేము ఇస్తాం మనీ. ఓకే. 500 rupees ఇచ్చి క్యాంపెయిన్స్ రన్ చేయమని చెప్తాం. సార్ నేను షఫీ మాట్లాడుతున్నాను. సార్ నేను ఈ అడ్వైజర్ గా కాకుండా యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా కూడా నేను చేయాలనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి అంటే నాకంటూ ఒకటి పర్సనల్ పోర్ట్ఫోలియో ఒకటి ఉండాలి కదా సార్? కరెక్ట్. పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ షుడ్ షో సంథింగ్ సో దట్ క్లయింట్స్ మన దగ్గరికి రావడము. సో వాళ్ళకి ఎంత కాస్ట్ లో ఎంత బడ్జెట్ లో వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. సో ఇటువంటి అన్ని టెక్నికాలిటీస్ మనకి మీరు చెప్తారా సార్ క్లాస్ లో? Shafi garu, look at my journey 2006 to 2026 as a freelancer, as a agency, as a private limited company MD. So I know everything, the procedure, right? Sir. As a freelancer గా మీరు జర్నీ స్టార్ట్ చేయాలంటే ఐ విల్ గివ్ ద బెస్ట్ అడ్వైజెస్. ఓకే. ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయాలి, సో మనం క్లయింట్స్ ఏ విధంగా ఎక్వైట్ చేయాలి, క్లయింట్ తో నెగోషియేట్ ఏ విధంగా చేయాలి. సార్ ఎందుకంటే మనకేమీ తెలియదు కదా సార్. ప్రైసింగ్ తెలియదు, అసలు ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి తెలియదు, పోర్ట్ఫోలియో బిల్డింగ్ తెలియదు. కరెక్ట్. ఇవన్నీ మీరు నేర్చుకుంటారు పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జస్ట్ బిలీవ్ ఆన్ ద డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమిటీ అండ్ మై ఎక్స్పర్టీ, రైట్? డెఫినెట్ గా మీరు ఏదైతే డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయాలనుకున్నారో ఎవ్రీథింగ్ అనేది 45 days ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ లో మీరు నేర్చుకుంటారు. అలాగే మనకి సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. యూ కెన్ ఆల్సో డూ ద కామెంట్, రైట్? వీఆర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. మీకు ఆ కాంటెంట్ చూసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే యూ కెన్ ఆల్సో ఆస్క్ ద డౌట్స్. ఓకే. మీకు టీమ్ రిప్లై ఇస్తుంది. సార్ ఇది ఒకటి యాజ్ ఏ ఫ్రీలాన్సర్ గా ఫైవర్ లో కూడా ట్రై చేయొచ్చు సార్? అంటే డొమైన్స్ ఉంటాయి. 20కి జాయిన్ అవుతాను సార్. అంటే ముందే నేను ఫీజ్ పే చేసి 20కి జాయిన్ అవుతాను. నేను ఎగ్జిట్ అవుతున్నాను సార్. ఓకే చంద్రశేఖర్. సో మీరు కాల్ చేయండి రేపు. ఒక టీమ్ మీకు గైడ్ చేస్తారు. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్ ఆల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సార్. బాయ్. అండ్ ఎవరు ఇప్పుడు ఫైవర్ అడిగారు? సార్ నరేష్. హలో, హాయ్ నరేష్. మీరు ఫైవర్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. ఫైవర్ లో ప్రాక్టీస్ చేయాలి అంటే యూ నీడ్ టు లెర్న్ ద స్కిల్ ఫస్ట్. ఓకే. స్కిల్ నేర్చుకున్న తర్వాత యూ కెన్ బిల్డ్ యువర్ ప్రొఫైల్ ఇన్ ఫైవర్. ఓకే. అది ఇచ్చారు కదా సార్ మీరు? అంటే ఫైవర్ లో మన ఫైవర్ లో మన ప్రొఫైల్ అనేది ఎలా అప్గ్రేడ్ చేయాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, వాటిని గిగ్ అని చెప్తూ ఉంటారు, రైట్? ఆ గిగ్స్ ని ఎలా క్రియేట్ చేయాలి పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ లో మీరు నేర్చుకుంటారు. ఓకే. బట్ ఇట్స్ ఏ వెరీ గుడ్ చాయిస్. ఫైవర్ లో కాంపిటీషన్ హైగా ఉంటుంది, బట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేయగలిగితే సో మంచి క్లయింట్స్ ని తెచ్చుకోవచ్చు. ఓకే సార్. ఫ్రీలాన్సింగ్ కి బెస్ట్ వెబ్సైట్స్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? Fiverr is the top one, right? Fiverr, Freelancer, Upwork. ఇవన్నీ బెటర్ సైట్స్. కాబట్టి అప్వర్క్ లో యూ హ్యావ్ టు బి మోర్ ఎక్స్పర్టీ. ఓకే. ఎక్సలెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి, ఎక్స్పర్టీ ఎక్కువగా ఉండాలి. ఫైబర్ లో అయితే మనము ప్రాజెక్ట్స్ త్వరగా తెచ్చుకోవచ్చు. మనం ఇప్పుడే ఇనిషియేట్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో కాబట్టి మనకి దీంట్లో కొంచెం కష్టం అవుతుందేమో సార్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం.
ఈ రోజుల్లో ఏ డొమైన్ అయినా కానీ గోయింగ్ టు బి కమర్షియల్. సో ఫైవర్ లో కూడా సో దేర్ ఆర్ మెనీ టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్, రైట్? మీరు ఇనిషియల్ గా Yeah, ఒక yeah. 4-5 ప్రాజెక్ట్స్ ని తెచ్చుకోగలిగితే యువర్ ప్రొఫైల్ ఆల్సో అప్గ్రేడింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, తర్వాత మీకు ప్రాజెక్ట్స్ మన ప్రొఫైల్ అనేది విజిబిలిటీకి వెళ్తుంది. యా ఇవి చాలా ఉన్నాయి కదా సార్ మనకి ఫ్రీలాన్సింగ్, లైక్ వి వర్క్ రిమోట్లీ అని, ట్యూరింగ్ అని. దేర్ ఆర్ మెనీ. Yes, ఏదైతే సో వేటిల్లో అయితే మనకి ట్రస్ట్ అండ్ ప్రాజెక్ట్స్ అనేది ఎక్కువగా వస్తాయో వాటిలో మన ప్రొఫైల్ అనేది మనం ఆప్టిమైజ్ చేసుకుంటాం. ఎస్. సో ఫ్రీలాన్సింగ్ కి సంబంధించి ఈ వెబ్సైట్స్ కూడా మీరు యూ విల్ గైడ్ అస్, ఐ థింక్. ఎస్, పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ఎవ్రీథింగ్ విల్ కవర్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ కన్వర్జేషన్ అండ్ నరేష్ అండ్ రామచందర్ అండ్ షఫీ. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గో టు ద కాంటాక్ట్ నెంబర్, రైట్? మీరు కాల్ చేయండి. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఏ డౌట్, ఓకే, సో మీరు నాతో మాట్లాడాలనుకుంటే యూ కెన్ కాల్ అండ్ ఐ విల్ గైడ్ యూ. ఓకే.